మాట అండి. ఈరోజు మనం మాట్లాడుకునే మాట పిల్లల గురించి. పిల్లల గురించి ఎందుకు అన్నాను అంటే, చాలామంది పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలని ట్రై చేస్తాం. అది పేరెంట్స్‌మే గావచ్చు, లేదా అంటే ఒకవేళ మనకు స్టూడెంట్స్ ఉంటే వాళ్ళే గావచ్చు, లేదా అంటే మన చుట్టాలలోనే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మాట అండి. ఈరోజు మనం మాట్లాడుకునే మాట పిల్లల గురించి. ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ మధ్యలో ఎలా ఉంటున్నారు ఏంటి అంటే కోపంగా, ఆవేశంగా మేమనుకున్నదే జరగాలి. లేదు అంటే వీళ్ళేంది మాకు చెప్పేది. మేము పెద్దవాళ్ళం అయిపోయినాం. మాకు అన్నీ తెలుసు. మా నిర్ణయాలు మేము తీసుకోలేమా అనే ఆలోచనలో అదే ధోరణిలో పెరుగుతున్నారు. కాబట్టి వాళ్ళతో మనం ఎలా ఉండాలి అంటే క్లోజ్‌గా మూవ్ అయ్యి అదే అంటే మంచిగా మాట్లాడుతూ, అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంది? వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు? ఇది చదివితే మీరిలా ప్రయోజకులైతారు అని మనం కొద్దిగా వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రయోజకులైతా ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనతో షేర్ చేసుకోగలుగుతారు. ముందు మనం వాళ్ళ ఒపీనియన్స్ గానీ, లేదా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ గానీ, వాళ్ళ హ్యాపీనెస్ గానీ అన్నీ మనతో షేర్ చేసుకునే అంత మనం వాళ్ళతో ఫ్రీగా ఉండాలి. కొంతమంది హ్యాపీనెస్ మాత్రమే మనతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు మాత్రమే మనతో షేర్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్‌లో జరిగే ఏవైనా చిన్న చిన్న సంతోషాల లాంటివేమన్నా ఉంటే అవి మాత్రమే షేర్ చేసుకుంటారు. వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ గానీ, లేదు అంటే వాళ్ళేదైనా మిస్టేక్ చేస్తే అది మిస్టేక్ అని తెలిసినా వాళ్ళు మనతో పెద్దవాళ్ళతో షేర్ చేసుకోలేరు. కానీ మనతో ఆ మిస్టేక్ షేర్ చేసుకునే అంత క్లోజ్‌గా మనం పిల్లలతో ఉండాలి. క్లోజ్‌గా ఉంటూ అలాగే ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కరెక్ట్ కాని పని వాళ్ళు చేస్తే మనకి కోపమొస్తది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అమ్మో! భయమేస్తది. అమ్మో! తెలిసిపోయింది. అమ్మో! కోపం తెచ్చుకుంటది అమ్మ, ఆంటీ, అత్త, టీచర్ ఏదైనా అనుకోండి. కానీ అలా అనుకోవద్దు. అమ్మో! అనుకోవద్దు వాళ్ళు. అయ్యో! ఇది మిస్టేకు మేడంకి గాని అంటే అనుకున్న వాళ్ళకు తెలిస్తే వాళ్ళు బాధపడతారు అన్న ఆలోచన రావాలి. అలాంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా మనతో సున్నితంగానే వచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారు. మనం గూడా వాళ్ళకి సున్నితంగానే సమాధానం చెప్పాలి. ఎప్పుడు జూషినా మనం సీరియస్‌గా ఉంటూ, లేదు అది చేయండి, ఇది చేయండి అని సీరియస్‌గా ఉంటే మాత్రం పిల్లలు ఇంకా మొండిగా తయారైతా ఉంటారు. వాళ్ళకి మనం చెప్పాల్సింది వాళ్ళని దగ్గరికి తీసుకొని ఏంటి ఇది ప్రాబ్లమ్. ఓకే. ఈ ప్రాబ్లమ్ మనం ఇలా సాల్వ్ జేయొచ్చు. మీరేం చెయ్యాలనుకుంటున్నారు? మీరేం కావాలనుకుంటున్నారని వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు మనం వాళ్ళతో వాటిని సపోర్ట్ చేస్తున్నట్టు మనం చేయాలి. వాళ్ళు రాంగ్ సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళకి సూటబుల్ అవ్వదు అనుకుంటే డైరెక్ట్‌గా అది నీకు సెట్ గాదు. ఆ జాబ్ నీకు సెట్ గాదు. ఆ గ్రూప్ నీకు సెట్ గాదు అని ఇలా గాకుండా, సరే నువ్వది కావాలనుకుంటున్నావు. అది చెయ్యాలనుకుంటున్నావు. ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎలా చేద్దామనుకుంటున్నావు? ఎలా చదువుదామనుకుంటున్నావు? ఇలా. ఒక 2, 3 సార్లు వాళ్ళు చదువుతుంటే, వాళ్ళు ఆలోచిస్తుంటే, వాళ్ళు చెప్తుంటే, మనం వాళ్ళ పక్కనే ఉండి అది మనం వింటుంటే కొంతమందుంటారు. మనం ఎంత చెప్పినా మస్తు మొండిగా ఉంటారు. అసలు మాటే వినేదేలే అని అంటారు. వాళ్ళకి ఎక్కడ సీరియస్ అవ్వాలో అక్కడ మనం కొద్దిగా సీరియస్ అయితే సరిపోతుంది. వాళ్ళతోని 24 గంటలు సీరియస్‌గా ఉండక్కర్లేదు అని నా అభిప్రాయం. చిన్న సందేశం. నచ్చితే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అస్సలు సబ్స్క్రైబర్సే అవుతలేరు. వాచ్ అవర్ టైం అయితే పెరుగుతుంది. కొంచెం ఆ సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలంటే మీరు చూసి షేర్ చేస్తే సబ్స్క్రైబర్స్ నాకు ఛానల్‌లో ఎక్కువ పెరుగుతా ఉంటారు. వ్యూస్ కూడా ఎక్కువ అయితా ఉంటాయి. ఛానల్ కూడా మనకి గ్రోత్ అవుతా ఉంటది.